హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏవిఆర్ మిషన్స్. ఈరోజు మనం 4 డై మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిషన్లో ప్రొడక్షన్ ఇంతకుముందు ఉన్న సింగిల్ డై మిషన్తో చూసుకుంటే 5 రెట్లు అంటే 5 టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అంటే మీరు సింగిల్ డైల్లో చూసుకుంటే ఒక గంటకి 500 ప్లేట్లే వస్తాయి. కానీ 4 డై మిషన్లో ఒక గంటకి 2500 ప్లేట్ల వరకు వస్తాయి. మనం ఇప్పుడు ఈ రెండు మిషన్ల కంపారిజన్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. రిఫరెన్స్ కోసం ఆ వ్యక్తుల పేర్లు రామ్ అండ్ సురేష్ అనుకుందాం. రామ్ అనే వ్యక్తి సింగిల్ డై మిషన్ తీసుకున్నాడు అండ్ సురేష్ అనే వ్యక్తి 4 డై మిషన్ కొన్నాడు. ఆ ఇద్దరికి 8000 ప్లేట్ల ఆర్డర్ వచ్చింది అనుకుందాం. రామ్ అనే వ్యక్తికి గంటకి 500 ప్లేట్లే వస్తాయి కాబట్టి టైం అనేది 16 hours పడుతుంది అండ్ కరెంట్ బిల్ వచ్చేసి గంటకి 1.5 యూనిట్స్ కాలుతుంది. అంటే మొత్తం 24 యూనిట్స్ కాలుతుంది. సురేష్ అనే వ్యక్తికి గంటకి 2500 ప్లేట్స్ వస్తాయి కాబట్టి టైం అనేది 3 hours పడుతుంది అండ్ కరెంట్ బిల్ వచ్చేసి గంటకి 3.5 యూనిట్స్ కాలుతుంది. అంటే మొత్తం కలిపి 10 యూనిట్సే కాలుతుంది. అంటే ఫైనల్గా చూస్తే ప్లేట్లు ఒకేలా ఉన్నప్పటికీ రామ్ అనే వ్యక్తి కంటే సురేష్ అనే వ్యక్తికి 13 గంటల సమయం మిగులుతుంది. ఇంకా 14 యూనిట్ల కరెంట్ కూడా మిగులుతుంది. ఒకవేళ అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నా కూడా సురేష్ అనే వ్యక్తి ఈజీగా ఆర్డర్స్ టైంకి ఇవ్వగలడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రామ్ అనే వ్యక్తి తన పని మానుకొని 2 daysలో చేసిన పనిని సురేష్ అనే వ్యక్తి తన జాబ్ చేస్తూనే ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ఖాళీ చూసుకొని ఒక్క రోజులో కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ ఈ సినారియో చూసుకుంటే సింగిల్ డై మిషన్ కంటే 4 డై మిషన్ బెటర్ అని అర్థం అవుతుంది. ఈ కంపారిజన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. 4 డై మిషన్తో చాలా ఎఫిషియెంట్గా పని చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ కూడా చేయొచ్చు. మీరు విజిట్ చేయాలి అనుకుంటే మా అడ్రస్ వచ్చి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కంపారిజన్తో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.